హాయ్ డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి పాట్నా. ఇక్కడ కూడా ఐఐటి పాట్నాలో కూడా గేట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మరి జేఈ ద్వారా జారలేదు అని చాలామంది బాధపడుతుంటారు. అందుకని ఐఐటి బాంబేలో ఐఐటి బాంబే, ఐఐటి పాట్నా, ఇది ఐఐటి పాట్నాలో కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉండట్టుండే. దీనికి సంబంధించిన అప్డేట్ మన దగ్గర ఉంది. ఎవరైతే నేను ఐఐటిలో జారలేదు, బీటెక్, జేఈ, అడ్వాన్స్ రాసి ఐఐటి జస్ట్ మిస్ అయింది అనుకున్న వాళ్ళు గేట్ ద్వారా మీ కోరికను తీర్చుకోండి. మీకు గేట్ రాస్తే మీకు ఐఐటి పాట్నాయే కాదు, బాంబే వస్తుంది, బెంగళూరు వస్తుంది, ఐఐసి బెంగళూరు, ఢిల్లీ, ఏదైనా వస్తుంది. గేట్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. దానికి సంబంధించిన ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఐఐటి పాట్నాలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటి పాట్నా ఎంటెక్ ప్లేస్మెంట్ దృష్టికి వెళ్తే స్పెషలైజేషన్ ఇది. ఐఐటి పాట్నాలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6 అయితే 4, టోటల్ ఆఫర్స్ 4, 66 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి మనకు 66% వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టూడెంట్స్ 44 స్టూడెంట్స్లో అందరికీ ఆటోమేటిక్గా 86% అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్లు 23 అయితే 23కి 23, టోటల్ ఆఫర్స్ 24, 100% ప్లేస్మెంట్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ 16 ప్లేస్మెంట్, టోటల్ ఆఫీస్ 93%. మెకట్రానిక్స్ 14, ఇక్కడ టోటల్ ప్లేస్డ్ 14, ఇక్కడ 100% అయితే ప్లేస్మెంట్ ఉంది. కమ్యూనికేషన్ సిస్టము 8, ఇక్కడ 100% ప్లేస్మెంట్ అయితే 100% ఉంది. చూడండి, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 9, 7, 77%. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఉంది, ఇక్కడ 7, 57% అయితే. మెటీరియల్ సైన్స్ 100%, 3. ఎంటెక్ స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ ఎంటెక్ ద్వారా గేట్లో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు జస్ట్ సింపుల్ మీరు ఇమ్మీడియట్గా మీకు ప్లేస్మెంట్స్ కూడా అంటే మీకు ఇక్కడ చేరటం వల్ల ఏంటంటే ఐఐటిలో చేరటం వల్ల మీకు పిఎస్సిలో జాయిన్ అయితే మీకు అంత సాటిస్ఫాక్షన్ రాదు, నాకు తెలుసు అనుకుంటున్నాను. మీరు ఐఐటిలో చేరటం వల్ల ఏంటంటే ఒకటి ఎంటెక్ వస్తుంది, రెండోది ఐఐటి ట్యాగ్ వస్తుంది. మీరు ఏదైనా ఐఐసి బెంగళూరు కానీ ట్యాగ్ వస్తుంది. మూడోది వచ్చేసి మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. పిఎస్సిలో కంటే మంచి ప్లేస్మెంట్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఆ ట్యాగ్ కూడా మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. పలానా మీరు ఐఐసి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాస్ అనే ట్యాగ్స్ ఉండిపోతుంది. ఇకపోతే మెకానికల్ ఇంజనీరింగ్లో 75% ప్లేస్మెంట్ అయ్యేది. జియో టెక్నికల్ 8కి అసలు ఇక్కడ ఎవరిని ప్లేస్మెంట్ లేదమ్మా. ఇక్కడ ఎందుకు జియో టెక్నికల్కి ఇక్కడ పెద్దగా ప్లేస్మెంట్ లేదు. పవర్ అండ్ కంట్రోల్ 50% అంటే ఇద్దరికి ఒకరికి వచ్చింది ప్లేస్మెంట్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 11% ప్లేస్మెంట్. కెమికల్ ఇంజనీరింగ్లో 100 అంటే ఒక స్టూడెంట్కి ఒక ప్లేస్మెంట్ 100%. థర్మల్ ఇంజనీరింగ్లో 66. ఓవరాల్గా చూస్తే 166లో 127, ఇక్కడ 139. మనం ఇక్కడ ఈసీఈ వాళ్ళకి కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ కొద్దిగా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. మరి శాలరీ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో 10 lakhs per annum, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 14 lakhs, సిఎస్సిలో 22 లక్షల ప్యాకేజ్ అమ్మ. ఇక్కడ మ్యాథమెటిక్స్ కంపెనీలో 15 లక్షలు, మెకట్రానిక్స్ 10 లక్షలు, కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్ 10 లక్షలు, విఎల్ఎస్ఐ 17.18 lakhs, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్లో 10.87 lakhs, మెటీరియల్ సైన్స్ 6.83, మెకానికల్ డిజైన్ 12.57. తర్వాత జియో టెక్నికల్లో మనకు లేదు కాబట్టి పవర్ అండ్ కంట్రోల్లో 10 lakhs, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 6 అంటే ఓకే నార్మల్. కెమికల్ ఇంజనీరింగ్లో 19 lakhs వచ్చిందమ్మా. థర్మల్ కెమికల్ కూడా మంచి టాప్లో ఉండదు. సిఎస్సి వాళ్ళకంటే కెమికల్లో కూడా సిఎస్సి 22 లక్షలు, అది 19 lakhsకి వచ్చింది. టాప్ కంపెనీ చూస్తే ఐఐటి పాట్నా. ఐఐటి పాట్నాలు అంటే ఐఐటి బాంబేకి పాట్నాకి తేడా లేదు. ఐఐసి బెంగళూరు ఇంకా మంచి ప్లేస్మెంట్ వస్తాయి. అంటే ఏదైనా మీకు వచ్చిన స్కోర్ని బట్టి అమ్మ, మీకు 1000 స్కోర్ రావాలి. ఈ 1000 స్కోర్ వచ్చిన దాన్ని బట్టి మీకు వస్తుంది. గైడెన్స్ కావాలంటే మనం అప్రోచ్ అవ్వండి. స్టూడెంట్స్ ఏం బుక్స్ చదవాలి అవి కూడా అప్రోచ్ అవ్వండి. మన నంబర్ కూడా ఇచ్చాము చూడండి. అదేవిధంగా టాప్ కంపెనీస్ వచ్చి అమెజాను, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్, అదానీ పవర్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, ఐబిఎం, క్యాప్ జెమిని, డిజిటల్, గోల్డ్స్టాన్, సీస్మెన్, టీసీఎస్, జొమాటో, డెలైట్, విప్రో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి టాప్ కంపెనీస్ కూడా, టెక్ మహీంద్రా, ఫోన్పే, పేటిఎం. అసలు ట్రెండ్ అనాలిసిస్ చూస్తే మనకి 22, 23 యావరేజ్ ప్యాకేజీ. అప్పుడు యావరేజ్ ప్యాకేజ్లో బీటెక్ వాళ్ళకి 28 లక్షలు, ఎంటెక్ 14 లక్షలు,
ఇక్కడ మరి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్ బీటెక్లో 24 లక్షలు అంటే కొంచెం తగ్గుతూ ఉంది, చూద్దాం. మరి బీటెక్ కూడా తగ్గిపోయినాయి, ఎంటెక్ కూడా తగ్గిపోయినాయి, నో ప్రాబ్లం. ఎంటెక్ 15 lakhs అండ్ ఇంత టోటల్ ఆఫర్స్ ఇప్పుడు 412 వస్తే ఇప్పుడు 413, ఇప్పుడు 300కి తగ్గిపోయినాయి. అంటే తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎలా అయినా తక్కువ ఉన్నాయి. కంపెనీస్ విజిట్ 154, ఇప్పుడు 210 కంపెనీస్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఆఫర్స్ 5. ఇక్కడ మరి బీటెక్ వాళ్ళకి 96% ఎక్కువ వస్తే ఎంటెక్ 86%. ఎంటెక్ ఎక్కడైనా తక్కువగానే ఉంటుంది. బీటెక్ వచ్చినంత ఎంటెక్ రాదు. కాకపోతే మనకి మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు తప్పదు. మీరు ఐఐటీలోనే డెఫినెట్గా ఈ విల్ గెట్ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ లోకల్ కాలేజీకి ఐఐటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎంటెక్ ప్లేస్మెంట్స్ ఈ ట్రెండ్ చూస్తే 22లో 14 లక్షలు, 16 లక్షలు, 15 లక్షలు. అంటే ప్యాకేజీ విషయంలో పెద్దగా సేమ్గానే ఉంది, పెద్దగా తగ్గలేదు. ఇది స్టూడెంట్స్. మరి ఐఐటి పాట్నా కూడా ఇది మంచిది. ఐఐటి పాట్నా టైర్ 2 అనుకోవచ్చు. టైర్ 2 ఐఐటి ఇది. టైర్ 1 అంటే బాంబే, హైదరాబాద్ కూడా టైర్ 1 వచ్చేసింది. టైర్ 3 ఏమో మనకి జమ్మూ కాశ్మీర్, పాలకాడు, తర్వాత తిరుపతి, ఇవన్నీ టైర్ 2 కింద వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.